హాయ్ గైస్, వెల్కమ్ టు స్క్రీన్ టైమ్ విత్ శివ. ఐ నో లాస్ట్ వీడియో నుంచి ఈ వీడియోకి చాలా టైం పట్టిందని, బట్ ఇప్పటి నుంచి మాత్రం రెగ్యులర్గా వస్తాయి. అట్లీస్ట్ నేనైతే ట్రై చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం పెద్ద గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఎలా ఉంది ఏంటి, బయట టాక్ ఏవో నడుస్తుంది. సో నాకు ఎలా అనిపించింది అని చెప్తాను. అంతకంటే ముందు ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ పాజిటివ్ అనమాట. పాజిటివ్ వచ్చేసి రామ్ చరణ్. నాకు రామ్ చరణ్ ఎక్కడ కనబడలేదు, పెద్దే కనబడ్డాడు అనమాట. త్రూ అవుట్ ద మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పెద్ద క్యారెక్టరే ఉంటుంది. మనకు రామ్ చరణ్ గ్లిమ్స్ ఎక్కడా కనబడదు. సో ఇంకొక పాజిటివ్ వచ్చేసి, ఇంకో పాజిటివ్ ఏం లేదు మూవీలో. నాకు ఇది ఒక్కటే నచ్చింది అనమాట. నాకైతే సినిమా నచ్చలేదు. సో ఫస్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే. సో మెయిన్గా పెద్ద స్టోరీ ఏంటంటే, ఒక విజయనగరం దగ్గర ఉన్న ఒక కొండ దగ్గర ఉన్న ఒక ఊరు, పేరు కూడా లేని ఊరికి గుర్తింపు ఎలా వచ్చింది అనేది మెయిన్ స్టోరీ. సినిమా అంతా అదొక్క పాయింట్ అనమాట, మెయిన్ పాయింట్ ఇది. కానీ సినిమా ఎలా స్టార్ట్ అవుద్ది? ఇప్పుడు స్క్రీన్ ప్లే గురించి అంటున్నా. సినిమా ఎలా స్టార్ట్ అవుద్ది? మన ఇండియాకి 2 మెడల్స్ ఉన్నాయి, అసలు ఏంటి మనం స్పోర్ట్స్ని ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వము, ఏంటి అది ఇదని, ఆటల్లో పిల్లల్ని ఎందుకు పెట్టము అది ఇదని, అందరూ డాక్టర్లు ఇంజనీర్లే చేస్తారు, స్పోర్ట్స్కి ఎవరు పంపిరు ఏంటి అని స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత 3 స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు. 3 స్పోర్ట్స్ గురించి అంటే, అథ్లీట్స్ బయట ఒక్క స్పోర్ట్ గురించి వాళ్ళ లైఫ్ అంతా ఇచ్చేస్తారనమాట. కానీ ఇక్కడ 3 స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు. 3 స్పోర్ట్స్లో ఒక విలేజ్ పర్సన్ ఎక్సెల్ అవుతాడనమాట. అంటే మిడ్ లెవెల్ కూడా కాదు, లైక్ ఇక ఆడాడంటే నంబర్ 1. అంటే ఏంటంటే, ఇప్పటిదాకా ఇప్పుడు ఏమంటారు వచ్చి, అరే స్పోర్ట్స్ అనేది బ్యాక్గ్రౌండ్ రా, ఇది కదా మెయిన్ పాయింట్, నువ్వు ఎందుకు స్పోర్ట్స్ని లాజిక్గా చూస్తున్నావు అంటారు. స్పోర్ట్స్ అనేది జస్ట్ బ్యాక్గ్రౌండ్, మెయిన్ పాయింట్ వచ్చేసి ఊరికి గుర్తింపు అని. ఓకే, ఊరికి గుర్తింపు అంటున్నాం, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటున్నాం. కానీ సినిమా అంతా ఇది ఫ్రంట్ నడుస్తూ ఉంటుంది స్పోర్ట్స్ గురించి. 3 స్పోర్ట్స్ గురించి మాట్లాడతాం. క్రికెట్ గురించి, సరే క్రికెట్ గురించి కొంచెం తక్కువ మాట్లాడారు. దాని తర్వాత రెస్లింగ్ గురించి మాట్లాడతాం. దాని తర్వాత స్ప్రింటింగ్ గురించి, పారాలింపిక్స్ అన్నట్టు. సో ఇవన్నీ మాట్లాడతాం. మళ్ళీ లాస్ట్కి వచ్చి నో అది కాదు, ఇది ఊరికి గుర్తింపు, ఇవన్నీ నేను చేసింది ఊరికి గుర్తింపు కోసం అని. అంటే స్పోర్ట్స్ అంటే ఇంత ఇంపార్టెంట్, స్పోర్ట్స్ అనేది అసలు ఏంటి, మనకు ఏంటి 2 మెడల్సే ఉన్నాయి, స్పోర్ట్స్లో ఎందుకు ఏమని చెప్పి 3 స్పోర్ట్స్ని మోకరీ చేశారనమాట. స్టోరీకి స్క్రీన్ ప్లేకి సంబంధం లేదా అన్నట్టు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఉన్నది సినిమా అంతా ఫ్రంట్ నడుస్తూ ఉంటుంది. అరే దాంట్లోనే చూపెడతా ఉంటావు, దాంట్లోనే మోంటాజ్ వేస్తూ ఉంటావు. దాంతో లాస్ట్కి వచ్చే కాదు తూ స్పోర్ట్స్ అనేది జస్ట్ నేను మెడల్ కోసం ఏం చేయలేదు, నేను చేసిందల్లా మా ఊరి కోసమే, మా ఊరికి పేరు రావడం కోసమే. ఓకే, సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈ సినిమాలో, అబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఫీమేల్ లీడ్. అంటే నాకు ఎలా చెప్పాలని ఉందంటే, బి గ్రేడ్ సినిమాలు తెలుసుగా మీకు, బి గ్రేడ్ సినిమాల్లో ఫీమేల్ లీడ్స్కి ఇంకా మంచి క్యారెక్టర్ రాస్తారు. ఇప్పుడు దీన్ని కూడా వచ్చి డిఫెండ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏమని, అప్పట్లో మరి అలానే కదరా చూసేది, ఊర్లో అలానే కదా ఉంటుంది అని. అలానే చూస్తారు అమ్మాయిల్ని అని, అప్పట్లో ఊర్లో అని. ఓకే, ఎవరు అలా డ్రెస్ చేసుకుంటారు ఊర్లో? ఊర్లో కాదు, సిటీలో కూడా ఎవరు అలా బట్టలు వేసుకోరు. ఇక్కడ బట్టలతో ప్రాబ్లం కాదు, మళ్ళీ ఎక్కడెక్కడ కెమెరా యాంగిల్స్ పెడుతున్నావు నువ్వు అంటే ఒక్కరికి కూడా అనిపించలేదా సార్ ఎందుకు అవన్నీ అన్నట్టు? సినిమా క్రూ నుంచి ఎవరికి ఒక్కరికి కూడా అనిపించలేదు ఎందుకు అవన్నీ షార్ట్స్? మళ్ళీ హీరోతోనే చెప్పిస్తారు ఆడపిల్లకి రెస్పెక్ట్ చెయ్యాలి రా అని, వీళ్ళే అంటారు. అంటే ఇంకా నడుస్తుందా ఐటమ్ సాంగ్ లేకపోతే, ఇలాంటి సీన్ లేకపోతే ఏంటి అన్నట్టు? అంటే ఇలాంటి సీన్ ఉంటే జనాలు వస్తారని ఇంకా అనుకుంటున్నారు. ఇంకా ఐటమ్ సాంగ్ అనేది ఇంపార్టెంటా? ఎక్కడెక్కడ అసలు, నేను అదే చెప్తున్నాను కదా, ఇంకా ఒక ఇన్హిబిషన్ లేదు. ఇంకా వాళ్ళు ఏదో అలా అలా కాదు, ఆన్ ద ఫేస్ ఆల్మోస్ట్ 1 మినిట్ 2 మినిట్ ఉంటుంది. ఎక్కడెక్కడ కెమెరా యాంగిల్స్ పెడుతున్నావు నువ్వు? అది అదనమాట కథ. ఒక న్యూయాన్స్ ఉండదు, న్యూయాన్స్ అనేది ఉండదు. డైరెక్ట్గా ఇగో ఇది చూపెడుతున్నా, ఇది చూడు అన్నట్టే ఉంటుంది. థర్డ్ మ్యూజిక్, రై రై రారా కానీ చికిరి కానీ ఎప్పుడు వెళ్ళిపోతాయో కూడా తెలియదు, అలా వచ్చి వెళ్ళిపోతాయి అనమాట. పెద్ద టైటిల్ సాంగ్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట. ఏం
గోల అమ్మో తలకాయ నొప్పి వచ్చేసింది నాకైతే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. చిక్రీ సాంగ్ అయితే రిలీజ్ అయినప్పుడు నేను తెగ విన్నాను. సినిమా చూసిన తర్వాత కాంటెక్స్ట్ అర్థమైన తర్వాత నాకు ఆ సాంగ్ వినాలంటే చిరాకు వస్తుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫైట్స్, ఎడిటింగ్, లెంత్, క్యారెక్టర్స్. ఫస్ట్ ఫైట్స్ దరిద్రం. ఇక నువ్వు గట్టిగా మాట్లాడితే ఏంద్రాబాయ్ అంటారు, అంటే ఎట్లా నువ్వు లాజిక్ అడుగుతున్నావు. అది అలా అవ్వదు కూడా కదరా. భూమి మీద ఎందుకు ఉండరు, గాల్లోనే ఎగురుతున్నారు ఎందుకు? గాల్లోనే కేప్ ఒక్కటే తక్కువైంది. సూపర్ మ్యాన్ అది ఉంటుంది చూసారా, అది ఒకటే తక్కువైంది. లేదా సూపర్ మ్యానే ఫైట్స్ అలా ఉన్నాయన్నమాట. దరిద్రం. ఎడిటింగ్ అంటే మనకి ఇంకొకరు ఎడిటర్ లేడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? నాకు అర్థం కావట్లేదు. అతనే ఎందుకు ప్రతి సినిమాలో అతనే. సినిమా బాగుంది బాగాలేదు ఒకసారి పక్కన పెడదాం, ఫ్లో ఉండదు సినిమాకి. అంటే ఒక నార్మల్ ఆడియన్స్కి కూడా అర్థమైపోతుంది అరే ఏంటిది అన్నట్టు అనుకోండి. అంత దరిద్రంగా ఉన్నది. నాకు మాత్రం ఆ పేరు వింటే, ఎడిటర్గా ఆ పేరు వింటే చాలు బాబోయ్ అన్నట్టు వస్తుంది ఫీలింగ్. సో అది ఆ ఎడిటింగ్ ఓ దండం అయ్యా అన్నట్టు. ఇంకొకటి లెంత్. అసలు 3 గంటలు ఎందుకు ఈ సినిమా? 3 గంటలు కూడా కాదు, 3 గంటలు 9 నిమిషాలు. అంటే ట్రెండ్ అవుతుందని లెంత్ ఎక్కువ పెట్టారో తెలియదు. ఎనీవేస్ ఇంకొకటి క్యారెక్టర్స్ అనమాట. న్యూయాన్స్ ఉండదు. చెడ్డోడుగానే ఉంటాడు, మంచోడు అనమాట, అమాయకుడు అనమాట. అందరు కొడుతూనే ఉంటారు వాడిని. నాకు మోస్ట్ ఇరిటేట్ చేసిన క్యారెక్టర్ ఏంటో తెలిసే సినిమాలో అప్పల్ రాజ్ క్యారెక్టర్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తెలుసు వీడు రావడానికే వచ్చాడు ఈ క్యారెక్టర్ అని. ఎందుకు ఆ మేకప్ అవసరం లేదు, ఉంటుంది కానీ అది ఉండదు. మోస్ట్ ఇరిటేటింగ్ అంటే ఇరిటేటింగ్ క్యారెక్టర్ అది. ఏ క్యారెక్టర్ కూడా న్యూయాన్స్ ఉండదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ప్రీ క్లైమాక్స్, ఆల్మోస్ట్ క్లైమాక్స్ దాకా చెడ్డోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టక్కుమని మారిపోతారు అనమాట. నన్ను ఎలా ముట్టుకుంటావు అని మాట్లాడతారు ఫస్ట్ సీన్లో. లాస్ట్లో వాళ్ళే టీవీ చూస్తూ ఏడుస్తూ ఉంటారనమాట. ఏం క్యారెక్టర్స్ అసలు. నేను అదే అంటున్నా, మనకి ఈ ఒబ్సెషన్ ఉంది మెయిన్ లీడ్తో. హీరోనే మొత్తం అంతా హీరో మీద పెడతారు. ఆ క్యారెక్టరైజేషన్ కానీ, దాంట్లో ఉండే ఇది కానీ అది కానీ అన్నీ ఒక క్యారెక్టర్ మీదే పెడతాం అనమాట. మిగతా అందరు బెబ్బే. నువ్వు మంచోడి, నేను మంచిగానే ఉంటా. ఓ న్యూయాన్స్ ఉండదు, గ్రేనెస్ ఉండదు. నువ్వు చెడ్డోడివి, చెడ్డగానే ఉంటా. దివ్యేందు ఎందుకున్నాడు? ఆ క్యారెక్టర్ వాడాకుండా ఇంకోటి చేయలేడా? ఏదో తెచ్చావు అక్కడి నుంచి. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి ఓ 3 స్టెప్స్ ముందుకేసి ఒక 2 స్టెప్స్ వెనకేస్తున్నాం అనమాట. 2 స్టెప్స్ కూడా కాదు, ఒక 6 స్టెప్స్ వెనకేస్తున్నాం మనం తెలుగు ఫిలిమ్స్ అనేది. ఒకడైతే ఇన్స్పైరింగ్ అని పెట్టాడు. సరే వాడేం ఇన్స్పైర్ అయ్యాడు అంటే పెద్ద చూసి ఇన్స్పైరింగ్ స్టోరీ అని పెట్టాడు అనమాట. సరే వాడేం ఇన్స్పైర్ అయ్యాడు. నేను అదే అంటే పెద్ద క్యారెక్టర్ చేయలేదు, ఇది చేయలేడు అన్నది ఏది లేదు. అంటే నాకు అదే నేచర్లో పెట్టినంత మాత్రాన న్యాచురల్గా ఉందని కాదు. నువ్వు వెళ్ళి నేచర్లో పెట్టేసావు, ఓ చిన్న అడవిలో ఓ చిన్న ఇంట్లో ఉంటాడని, కానీ ఆ క్యారెక్టర్ న్యాచురల్గా ఉండదు. పెద్ద అనుకోవడమే ఆలస్యం, ఏదైనా చేయగలుగుతాడు. రెస్లింగ్ అనుకోలేదు, రెస్లింగ్ అప్పటిదాకా అనుకోలేదు. అనుకున్నాడు నేషనల్స్, ఆ స్ప్రింటింగ్ ఆ రన్నింగ్ అది అనుకోలేదు అంతే. అనుకున్నాడు పారాలింపిక్సే, అమ్మో చిన్న చితక పోటీ కూడా కాదు, పారాలింపిక్సే. ఇలా ఉందన్నమాట. అవే తిప్పుతున్నాం, అవే తిప్పి అబ్బా. అంటే ఏంటంటే ఏమైపోతుందంటే పేద వీడియోలు కష్టపడుతూ ఉన్నట్టు, హీరో కష్టపడి హీరో నీళ్ళ ఏంటిది వారిలో తడుస్తున్నాడు, చిన్న ఇక్కడ ఉన్నాడు, ఇలాంటివి చూపెడితే అయ్యా అరే అని మనం ఫీల్ అవ్వాలా. ఆ సినిమా అంతా ఎలా ఉంది అది చూడరు. యాక్టర్ ఒక్కడు బాగా చేశాడు అనుకోండి, సినిమా బాగుంది అని అనేయాలి మనం వెంటనే. సో ఎనీవేస్ ఇది నాకైతే నచ్చలేదండి పెద్ది. మీరు వెళ్ళాలనుకుంటే అబ్సల్యూట్లీ వెళ్ళండి. రేట్లు కొద్దిగా ఎక్కువ ఉన్నాయన్నమాట, ఇంకా మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పీస్. బాయ్.